ఈ మధ్యకాలంలో గ్రాడ్యుయేషన్ చేయాలనుకునే చాలామంది విద్యార్థులకి ఏం కోర్సెస్ పిక్ చేయాలని కొంత కన్ఫ్యూషన్ అవుతుంది. మార్కెట్లో ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అలాగే ఇటు క్లౌడ్కి సంబంధించి, లేకపోతే డేటా మేనేజ్మెంట్ కావచ్చు, లేకపోతే డేటా అనాలిసిస్ కావచ్చు, న్యూరల్ నెట్వర్క్స్, ఇలాంటి అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ ఉన్నాయి. అలాంటి స్పెషలైజేషన్ ఉన్న కోర్సెస్ని పిక్ చేయడానికి చాలామంది వెనకాడుతుంటారు. ఎందుకంటే మన తెలుగు రాష్ట్రాల్లో అలాంటి కోర్సెస్ స్పెసిఫిక్గా ఆ స్పెషలైజేషన్ని ప్రొవైడ్ చేసే కాలేజెస్ కొంచెం తక్కువ ఉన్నాయి. సో అలాంటి కాలేజెస్ గురించి, దానికి సంబంధించిన డీటెయిల్స్, అలాంటి కోర్సెస్ గురించి కూడా డీటెయిల్స్ ఇవ్వడానికి మనతో పాటు ఇవాళ గీతా యూనివర్సిటీకి సంబంధించిన అడ్మిషన్స్ డైరెక్టర్ చందు గారు మనతో పాటు ఉన్నారు. వెల్కమ్ టు ఆర్టీవీ అండి. హలో అండి. ఎస్, ఇప్పుడు మన దగ్గర తెలుగు రాష్ట్రాల్లో ఉన్న యూనివర్సిటీస్ కానీ కాలేజెస్ మనం చూస్తే, గవర్నమెంట్ కావచ్చు, ప్రైవేట్ కావచ్చు, పర్టికులర్గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, లేకపోతే పర్టికులర్గా డేటా అనాలిసిస్ ఇలాంటి కోర్సెస్ ప్రొవైడ్ చేస్తున్నారా మన దగ్గర? ఉన్నాయి సార్. ఉన్నాయా? ప్రతి స్టేట్లో కూడా అన్ని స్పెషలైజేషన్స్ ఉన్న యూనివర్సిటీస్ ఉన్నాయి. అలాగే కాలేజెస్లో కూడా ఇప్పుడు ఈ స్పెషలైజేషన్ ప్రోగ్రామ్స్ అనేవి రన్ అవుతున్నాయి సార్. ఓకే. మెయిన్గా మనకి ఇప్పుడు మనం మాట్లాడుకునే గీతా యూనివర్సిటీ గురించి మాట్లాడుకుంటే, ఇది ఢిల్లీ ఎన్సీఆర్ రీజియన్లో పానీపట్లో ఉంటుంది సార్. సో ఇది ఢిల్లీ సరౌండింగ్స్ ఉండడం వల్ల ఏంటంటే మెయిన్ అడ్వాంటేజ్ అనేది పిల్లలకి కమ్యూనికేషన్ అనేది బాగుంటుంది. ఓకే. ఫస్ట్ థింగ్ ఎందుకంటే అక్కడ ఉన్న లోకల్ పిల్లలు కానీ చిన్నప్పటి నుంచి మంచి మంచి సిబిఎస్ఈ స్కూల్స్లో ఇట్లా సిటీలో ఉంటారు కాబట్టి మెయిన్గా దానివల్ల ఏంటంటే లోకల్ పిల్లలు కమ్యూనికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ స్టూడెంట్కి. ఇప్పుడు మన దగ్గర కాలేజెస్ ఉంటాయి, కొన్ని కాలేజెస్ లోకల్ పిల్లలు ఎక్కువ మంది ఇక్కడ నుంచి ఎంసెట్ కౌన్సిలింగ్లో ఇట్లా జాయిన్ అవుతూ ఉంటారు అనమాట. జాయిన్ అయ్యి తర్వాత ప్రోగ్రామ్ ఏదో నడుస్తుంది, క్లాసెస్కి వెళ్తారు, వస్తారు, ఇదంతా బాగానే ఉంటుంది, కానీ కమ్యూనికేషన్ అనేది బిల్డ్ అవుతుంది. ఎందుకంటే టోటల్గా అందరూ తెలుగే మాట్లాడటం ఇట్లా ఉండటం వల్ల ఏమవుతుంది అంటే రేపు ఫ్లూయెంట్గా ఏదైనా ఇంటర్వ్యూకి అటెండ్ అయినప్పుడు కూడా కమ్యూనికేషన్ అనేది చాలా పెద్ద ప్రాబ్లం అవుతుంది. ఎస్పెషల్లీ సౌత్ ఇండియన్ స్టూడెంట్స్లో ఉన్న పెద్ద డ్రాబ్యాక్ అయితే ఇదే అన్నమాట. సో మనకి ఇప్పుడు ఢిల్లీ ఎన్సీఆర్, ఇట్లా బెంగళూరు ఇలాంటి ప్లేసెస్ తీసుకున్నప్పుడు ఏంటంటే కొంత కమ్యూనికేషన్ అనేది చాలా బాగుంటుంది అక్కడ పిల్లలది. సో దానివల్ల ఏంటంటే ఈ 4 ఇయర్స్లో వీళ్ళు కూడా కొంత వాళ్ళతో కమ్యూనికేట్ అవుతారు కాబట్టి రేపు ప్లేస్మెంట్స్కి వెళ్ళినప్పుడు కూడా చాలా ఈజీ అనేది ఉంటుంది సార్. ఓకే. సో గీతా యూనివర్సిటీ పిక్ చేస్తే కమ్యూనికేషన్ అనేది ఒక పెద్ద స్ట్రెంగ్త్, ఒక పిల్లర్గా మారే అవకాశం ఉంటుంది. అవును. అలాగే కోర్సెస్ కానీ మీరు ఒక యూనిక్ థింగ్ చెప్పారు దీని గురించి. గీతా యూనివర్సిటీలో ఓన్లీ కంప్యూటర్ సైన్స్కి సంబంధించిన ప్రోగ్రామ్సే, ఆ కోర్సులు మాత్రమే ఉన్నాయన్నారు. దాని గురించి కొంచెం చెప్పండి. ఇక్కడ ఏంటంటే సార్, ఈ గీతా యూనివర్సిటీ ఇది కాలేజ్ స్టార్ట్ అయింది ఒక 40 ఇయర్స్ బ్యాక్ ఇన్స్టిట్యూషన్ అనేది స్టార్ట్ అయింది సార్. ఓకే. 2 ఇయర్స్ బ్యాక్ ఇది యూనివర్సిటీ పర్మిషన్ అనేది వచ్చిందనమాట. ఓకే. కానీ వీళ్ళు ఇంటెక్ అనేది ఎక్కడ పెంచట్లేదండి. ఓకే. జస్ట్ 240 ఇంటెక్. ఓకే. చాలా యూనివర్సిటీస్ ఉన్నాయి సార్ మార్కెట్లో. ఇప్పుడు నెంబర్ ఆఫ్ యూనివర్సిటీస్ 8 to 10 lakhs బడ్జెట్లో నెంబర్ ఆఫ్ యూనివర్సిటీస్ అనేవి ఉన్నాయి మన దగ్గర. సో వీటిలో ఏమవుతుందంటే మెయిన్ డ్రాబ్యాక్ ఎక్కడ జరుగుతుందంటే ఇంటెక్ అనేది పేరెంట్స్ చెక్ చేసుకోవట్లేదండి. అంటే ఇంటేక్ మీరు అనేది టోటల్ కాలేజ్లో ఉండే స్టూడెంట్స్ నంబర్ చెప్తున్నారా, లేకపోతే సిఎస్సి గ్రూప్ అంటున్నారా? ఇక్కడ ఉండేది ఓన్లీ సిఎస్సి బ్రాంచెస్ సార్. సిఎస్సి దాంట్లో స్పెషలైజేషన్సే ఉన్నాయి. ఇవన్నీ కలిపి కూడా 240 మెంబర్సే ఉంటారు. మొత్తం స్టూడెంట్స్ స్ట్రెంత్ 240 మెంబర్స్. ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ పిల్లలు 240, సెకండ్ ఇయర్ 240, థర్డ్ ఇయర్ 240. ఓకే. ఇట్లా చాలా లిమిటెడ్ స్ట్రెంత్ ఉంటుంది సార్. సో లిమిటెడ్ స్ట్రెంత్ ఉండటం వల్ల ఫస్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే స్టూడెంట్కి అది ఏ యూనివర్సిటీ అయినా కానివ్వండి, లిమిటెడ్ స్ట్రెంత్ ఉన్నప్పుడు ప్రాక్టికల్ ఎడ్యుకేషన్ ఉంటుందండి. సో లిమిటెడ్ స్ట్రెంత్ ఉన్నప్పుడు ప్రాక్టికల్ ఎడ్యుకేషన్, దాంతోపాటు స్టూడెంట్ మీద అక్కడున్న ఫ్యాకల్టీకి కానీ యూనివర్సిటీకి కానీ అబ్జర్వేషన్ బాగుంటుంది సార్. లిమిటెడ్ స్ట్రెంత్ ఉన్నప్పుడు ఇంటరాక్షన్ ఉంటుంది సార్. సో దానివల్ల ఏంటంటే స్టూడెంట్కి స్కిల్స్ అనేవి డెవలప్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి సార్. బేసిక్గా ఇప్పుడు చాలా యూనివర్సిటీస్లో ఎట్లా అయిపోయిందంటే వేలల్లో ఇంటెక్ ఉంటుంది. సో వేలల్లో ఇంటెక్ ఉండడం వల్ల ఏమవుతుంది, ఏదో గొర్రెల సంతలాగా క్లాసెస్కి వెళ్ళడం రావటం ఇదే సరిపోతుంది తప్ప వాడి స్కిల్ అనేది డెవలప్ చేసుకోవడానికి ఛాన్సెస్ అనేవి చాలా తక్కువ ఉన్నాయండి. సో దీంట్లో ఏంటంటే లిమిటెడ్ ఇంటెక్ అనేది గీతా యూనివర్సిటీలో చాలా ప్లస్ పాయింట్. అంటే ఇది యూనివర్సిటీ అని చెప్పేదానికంటే కూడా ఒక ఐటీ రీసెర్చ్ సెంటర్ అని చెప్పొచ్చు అనమాట. సో ఎందుకంటే లిమిటెడ్ స్ట్రెంత్ని తీసుకొని వీళ్ళు ప్రాక్టికల్ ఎడ్యుకేషన్లో చాలా అడ్వాన్స్డ్గా ఉన్నారు సార్ వీళ్ళు.
సో వీళ్ళ దగ్గర కోర్సెస్ కూడా సిఎస్సిలో మనకి సిఎస్సి ఏఐఎంఎల్ ఉంది, నార్మల్ సిఎస్సి ఉంది, ఓకే అలాగే డేటా సైన్స్, బిజినెస్ అనాలిసిస్ ఉంది, ఓకే క్లౌడ్ కంప్యూటింగ్ ఉంది, క్వాంటమ్ టెక్నాలజీ ఉంది. ఇట్లా రకరకాల కోర్సెస్ అనేవి ఆఫర్ చేస్తున్నారు సార్. ఒకసారి కోర్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత లేకపోతే అక్కడున్న ల్యాబ్ ఫెసిలిటీస్ కావచ్చు, చేస్తున్న సమయంలోనే వీళ్ళకి ల్యాబ్ ఫెసిలిటీస్ లేకపోతే అకామిడేషన్ కానీ వీటి గురించి కొంచెం చెప్పండి, ఎలా ఉంది? వీళ్ళ దగ్గర ల్యాబ్స్ అనేవి నెంబర్ ఆఫ్ ల్యాబ్స్ ఉన్నాయి సార్, నెంబర్ ఆఫ్ ఇండస్ట్రియల్ కొలాబరేషన్స్ కూడా ఉన్నాయి. ఓకే దట్ వీళ్ళ దగ్గర సెకండ్ ఇయర్ నుంచి ప్లేస్మెంట్ అనేది ఉంటుంది సార్. సెకండ్ ఇయర్ నుంచి సెకండ్ ఇయర్ నుంచి ఇంటర్న్షిప్ అనేది Okay, స్టార్ట్ internship. అవుతుంది. ఇంటర్న్షిప్ అనేది స్టార్ట్ అవుతుంది. మ్మ్, మ్మ్, సో డెఫినెట్గా స్టూడెంట్ 7.5 CGPA మెయింటైన్ చేస్తే మ్మ్. స్టూడెంట్కి 100% ప్లేస్మెంట్ అనేది ఎష్యూరెన్స్ ఉంది సార్ ఈ యూనివర్సిటీ. అంటే ఫైనల్ ఇయర్ అయిపోయినాక లేకపోతే సెకండ్ ఇయర్లో ఉంటున్నారా? అట్లా కాదు సార్, 4 years 4 years. తను బీటెక్లో సిజిపిఏ CGPA 7.5 మెయింటైన్ చేశారనుకోండి సార్ స్టూడెంట్, ఆ స్టూడెంట్కి 100% ప్లేస్మెంట్ ఎష్యూరెన్స్ అనేది ఉంది. సో ఇట్లా ప్లేస్మెంట్ ఎష్యూరెన్స్ ఇచ్చే యూనివర్సిటీస్ చాలా రేర్ అండి. ఈవెన్ ఐఐటీస్ ఎన్ఐటీస్లో కూడా స్టూడెంట్ చదివితే ప్లేస్మెంట్ ఉంటుంది లేకుంటే ఉండదు అనేది చెప్తా ఉంటారు కదా. కానీ గీతా యూనివర్సిటీలో స్టూడెంట్ 7.5 CGPA మెయింటైన్ చేసాడు అనుకోండి, డెఫినెట్గా తనకి ప్లేస్మెంట్ ఎష్యూరెన్స్ అనేది అయిపోతుంది. ఉంది సార్. ఓకే, మీరు ఇంకొక పాయింట్ చెప్పారు, ఇప్పుడు సెకండ్ ఇయర్ నుంచే ఇంటర్న్షిప్ అన్నారు. అవును సార్. సాధారణంగా నాకు తెలిసి నార్మల్గా ఇటు ఫైనల్ ఇయర్కి వచ్చిన తర్వాత ఇంటర్న్షిప్స్కి లేకపోతే ప్రాజెక్ట్ వర్క్స్కో లేకపోతే ట్రైనింగ్ ఎక్కడైనా జాయిన్ అవ్వడమో ఇలాంటి ఫైనల్ ఇయర్లో చేస్తారు కదా, ఇక్కడ సెకండ్ ఇయర్ నుంచేనా? సెకండ్ ఇయర్ థర్డ్ ఇప్పుడు ఇయర్ మన దగ్గర తీసుకుంటే విఎన్ఆర్ విజ్ఞాన్ జ్యోతి, సిబిఐటి, వాసు ఇలాంటి పెద్ద పెద్ద కాలేజీల్లో కూడా మనకి ఫైనల్ ఇయర్లో ఇంటర్న్షిప్ ఉంటుంది సార్. అవును. సో కానీ గీతా యూనివర్సిటీలో ఎలా ఉంటుందంటే సెకండ్ ఇయర్ నుంచి వాళ్ళు నెంబర్ ఆఫ్ కంపెనీస్తో కొలాబరేట్ అయి ఉన్నారు కాబట్టి ప్రీ ప్లేస్మెంట్ అనేది ఉంటుందన్నమాట సెకండ్ ఇయర్ నుంచి. సో దానివల్ల ఏంటంటే స్టూడెంట్ స్కిల్ అనేది డెవలప్ అవుతుంది సెకండ్ ఇయర్ నుంచే. సో తను ఫైనల్ ఇయర్కి వచ్చేసరికి ఏ కంపెనీకి ఇంటర్వ్యూకి అటెండ్ అయినా కూడా ఈజీగా ప్లేస్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటుందండి. అంటే ఈ సెకండ్ ఇయర్లో తను ఒక ఐటీ కంపెనీకో సాఫ్ట్వేర్ కంపెనీకో వెళ్ళి వర్క్ చేస్తారా లేకపోతే వర్చువల్గా కాలేజ్ నుంచి వర్క్ చేస్తారా? ఇంటర్న్షిప్ అంటే ఎలా? ఇంటర్న్షిప్ వర్క్ ఫ్రమ్ హోమ్ సార్. అంటే ఇప్పుడు కాలేజ్లో ఉంటారు, ఆ, సమ్మర్ 2 months హాలిడేస్ ఉంటాయి. రైట్. ఈ 2 months టైంలో వాళ్ళకి ఇంటర్న్షిప్ అనేది ఉంటుంది. ఓకే. సో ఆ 2 months అనేది తను ఇంకా వచ్చిన కంపెనీని బట్టి తను వీక్లీ వన్స్ ఆఫీస్కి వెళ్ళడమా, డైలీ వెళ్ళడమా? డైలీ వెళ్ళటమా, ఇట్లా తన స్టూడెంట్ ఉన్న స్కిల్ మీద బేస్ అయి ఉంటుంది సార్ వచ్చిన కంపెనీ స్టూడెంట్ స్కిల్. ఓకే, దట్స్ వెరీ ఇంట్రెస్టింగ్. యాక్చువల్గా ఇన్ జనరల్ 4th ఇయర్లో ఉంటుంది, సో సెకండ్ ఇయర్లోనే ఇంటర్న్షిప్ చేస్తే మళ్ళీ థర్డ్ ఇయర్లో కూడా ఇంటర్న్షిప్ ఉంటుందా? థర్డ్ ఇయర్ ఉంటుందండి, ఫైనల్ ఇయర్ కూడా ఉంటుంది. ఫైనల్ ఇయర్ మనకి 3 to 6 months అనేది ఇంటర్న్షిప్ ఉంది సార్. 3 to 6 months ఫైనల్ ఇయర్లో. అవును 3 to 6 months. సెకండ్ ఇయర్లో ఒక 2 months 3 months. అవును సార్. సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్లో థర్డ్ ఇయర్ ఉంటుంది. ఫైనల్ ఇయర్లో మనకి ఎక్కడ ఇంటర్న్షిప్ వచ్చిందో మ్యాక్సిమం స్టూడెంట్ అక్కడే ప్లేస్ అవుతాడు కాబట్టి ఓకే మనకి 3 to 6 months అంటే అనేది 4 yearsలో ఆల్మోస్ట్ ఒక 12 నెలలు వీళ్ళు రియల్ టైం రియల్ టైం వర్క్ చేస్తారు సార్. ఎక్స్పీరియన్స్ వచ్చేస్తుంది. అవునండి. ఓ, అప్పుడు ఈజీగా ప్లేస్మెంట్ అవుతారు. అవును సార్. మోస్ట్లీ ఆ కంపెనీసే రిక్రూట్ చేసుకుంటారు. అవును సార్. ఓకే, నైస్. ప్లేస్మెంట్ వైజ్ బాగుంది. సో ఈ యూనివర్సిటీస్ పిక్ చేయడానికి అంటే ట్రాన్స్పోర్టేషన్కి కావచ్చు, వెళ్ళి రావడానికి కావచ్చు, అక్కడ హాస్టల్ అకామిడేషన్స్ కావచ్చు, వీటి గురించి కొంత చెప్పండి. అంటే ఇక్కడ మన వాళ్ళకి ఫుడ్ కానీ ఇవన్నీ సెట్ అవుతాయా? అవును సార్. ఇది మెయిన్గా ఏంటంటే ఇప్పుడు ఢిల్లీ అనగానే పేరెంట్కి చాలా దూరం ఇది అనేది ఫస్ట్ మైండ్లో ఉంటుంది సార్. కానీ ఢిల్లీకి మనకి ఇక్కడ నుంచి మన దగ్గర నుంచి ఈవెన్ ఫ్లైట్ హైదరాబాద్ కానీ, రాజమండ్రి, విజయవాడ, తిరుపతి ఇక్కడ నుంచి నెంబర్ ఆఫ్ ఫ్లైట్స్ అనేవి ఉన్నాయి సార్. ఇది కనెక్టివిటీ ఎనీ ఎమర్జెన్సీ రావాలన్నా కూడా 4-5,000లో మనకి ఫ్లైట్ టికెట్ అనేది దొరుకుతుంది. రెండోది నెంబర్ ఆఫ్ ట్రైన్స్ ఉన్నాయి సార్. రెగ్యులర్ ట్రైన్స్ చాలా ఉన్నాయి అన్నమాట మన దగ్గర నుంచి వెళ్ళే ట్రైన్స్. సో కనెక్టివిటీ అయినప్పుడు ఈజీగా ఉందనుకోండి, అంటే నెంబర్ ఆఫ్ వెహికల్స్ వెళ్ళి రావడానికి ఉన్నాయి అనుకోండి సార్, అది పెద్ద ప్రాబ్లం ఉండదు, ఎనీ టైం రావచ్చు వెళ్ళొచ్చు. అదే మనకి కొన్ని ప్లేసెస్ ఉంటాయి యూపీనో లేకుంటే గుజరాత్, మహారాష్ట్ర ఇట్లా ఉన్నప్పుడు ఏంటంటే సింగిల్ ట్రైన్ లేకపోతే ఫ్లైట్ ఫెసిలిటీ ఇట్లా ఉండదు అనమాట. సో అలాంటప్పుడు ఏమవుతుందంటే కనెక్టివిటీ లేనప్పుడు వెళ్ళి ఏదన్నా ఎనీ ఎమర్జెన్సీ రావాలన్నా కాలేజ్కి వెళ్ళాలన్నా కూడా టికెట్ దొరుకుతుందో లేదో ఇట్లా ప్రాబ్లం ఉంటుంది సార్. కానీ ఇది ఢిల్లీకి మనకి నెంబర్ ఆఫ్
ట్రాన్స్పోర్ట్ రిసోర్స్ ఉన్నాయి కాబట్టి ప్రాబ్లం అనేది ఉండదు సార్. ఓకే. దట్ మనకి గీతా యూనివర్సిటీ ఏంటంటే వీళ్ళ దగ్గర ఫీజు మామూలుగా సిఎస్సి బ్రాంచెస్లో 16 lakhs వరకు ఫీజు ఉంది సార్. మామూలుగా ఓకే. 16 lakhs వరకు ఫీజు ఉంది. ఓకే. సో మన పిల్లలకి ఇప్పుడు వీళ్ళు ఎట్లా స్కాలర్షిప్ ఇస్తున్నారంటే ఐపీ బేస్డ్ స్కాలర్షిప్. ఓకే. ఇంటర్మీడియట్ మార్క్స్ మంచి మార్క్స్ ఉన్న స్టూడెంట్ని ఓకే. తీసుకోవడానికి ఐపీ బేస్డ్ స్కాలర్షిప్స్ అనేవి ఇస్తున్నారు. అంటే నాకు తెలిసి ఒక 950 మార్క్స్ ఇంటర్మీడియట్లో 95% ఇలా ఉన్న స్టూడెంట్కి అయితే ది బెస్ట్ యూనివర్సిటీ అని చెప్పొచ్చు. ఎందుకంటే వాళ్ళకి చాలా లో బడ్జెట్లో ఒక 8-9 lakhsలో ఇంజనీరింగ్ అనేది కంప్లీట్ అవుతుంది ఇక్కడ. ఓకే. సో ఎందుకు స్టూడెంట్కి అది బెనిఫిట్ అనేది తీసుకుంటే ఈ యూనివర్సిటీ ఇంటెక్ మనం దాని గురించి మాట్లాడుకున్నాం. లిమిటెడ్ ఇంటెక్, ప్లేస్మెంట్ ఎష్యూరెన్స్ ఉంది 2. ఇంకొకటి చాలా ఐపీ బేస్డ్ స్కాలర్షిప్ ఇచ్చే యూనివర్సిటీస్ ఎట్లా ఉంటాయంటే కొంతమంది ఎలా ఉంటారు, ఫస్ట్ ఇయర్ అనేది స్కాలర్షిప్ ఇస్తారు. సో సెకండ్ ఇయర్ నుంచి నువ్వు 85% 90% సిసిపిఏ మెయింటైన్ చేయాలి ఇంజనీరింగ్లో. ఇన్ కేస్ నువ్వు చేయకపోతే నీ ఫీజు అనేది మళ్ళీ ఫుల్ ఫీజు ఉంటుంది అనే కాన్సెప్ట్ చాలా యూనివర్సిటీస్లో ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే మనకి గీతా యూనివర్సిటీలో ప్లస్ పాయింట్ ఏంటంటే మీరు ఇంటర్మీడియట్లో 95 వచ్చింది కాబట్టి ఇప్పుడు మళ్ళీ మీరు 95 తెచ్చుకుంటేనే మీకు స్కాలర్షిప్ ఉంటుంది అనే కాన్సెప్ట్ కాదండి. మీరు 6 GPA మెయింటైన్ చేస్తే చాలు. ఎవ్రీ ఇయర్ 6 GPA మెయింటైన్ చేస్తే చాలు. 80% అటెండెన్స్ కంపల్సరీ కావాలి. ఎందుకంటే ఇది కొంత ఒక ప్రతి స్టూడెంట్ మినిమం ఈ 4 yearsలో ఒక 30 to 40 ప్రాజెక్ట్స్ ఉంటాయండి. ఓకే. ఎవ్రీ స్టూడెంట్కి గీతా యూనివర్సిటీలో చదివే స్టూడెంట్కి 30 నుంచి 40. ఓకే. ఇన్ని ఉన్నప్పుడు ఏంటంటే స్టూడెంట్కి రెగ్యులర్గా క్లాసెస్కి వెళ్ళలేదనుకోండి ఆ ప్రోగ్రామ్ అనేది అర్థం కాదు కూడా. ఓకే. సో దానికోసం అటెండెన్స్ అనేది మ్యాండేటరీ చేశారు ఇక్కడ. 80% అటెండెన్స్ మెయింటైన్ చేస్తూ స్టూడెంట్ 6 GPA మెయింటైన్ చేస్తే సరిపోతుంది. ఎవ్రీ ఇయర్ అదే స్కాలర్షిప్ మీద స్టూడెంట్కి ఫీజు ఉంటుంది అన్నమాట. ఓకే. ఫుడ్ ఎలా ఉంటుంది? ఫుడ్ ఇప్పుడు మా తెలుగు వారు ఉంటారు, అక్కడ ఎలాంటి ఫుడ్ ప్రొవైడ్ చేస్తున్నారు? ఇది ఈ గీతా యూనివర్సిటీలో లాస్ట్ ఇయర్ కొంతమంది తెలుగు పిల్లలు జాయిన్ అయ్యారు సార్. ఈ ఇయర్ కొంచెం ఒక 100 numbers వరకు, అంటే 240లో ఒక 100 numbers వరకు సౌత్ నుంచి మన దగ్గర నుంచి జాయిన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. లిమిటెడ్ ఇంటెక్కే తీసుకుంటున్నారు వాళ్ళు. సో డెఫినెట్గా ఈ ఇయర్ ఏంటంటే సౌత్ పిల్లలు ఉంటారు కాబట్టి తెలుగు ఫుడ్ అనేది సపరేట్గా క్యాంటీన్ అనేది రెడీ చేస్తున్నారు వాళ్ళు. సపరేట్గా. కానీ చాలా బాగుంటుంది ఫుడ్. మీకు గీతా వాళ్ళి నెంబర్ ఆఫ్ హోటల్స్ ఉంటాయండి. ఓకే. వాళ్ళ ఓన్ ఇండియాలో మీకు గీతావి చాలా నెంబర్ ఆఫ్ హోటల్స్ ఉన్నాయి, చాలా ఫేమస్. వాళ్ళు అంటే నార్త్ ఇండియాలో వాళ్ళకి గీతా హోటల్స్ అనేవి ఫేమస్. అవునండి, ఇదే పేరు మీద ఉంటుంది హోటల్స్. వాళ్ళు ఫుడ్ ఇండస్ట్రీలో కూడా ఉన్నారు. అవును సార్. అట్లానే సో దానివల్ల ఏంటంటే వీళ్ళు ఫుడ్ అనేది చాలా క్వాలిటీ ఫుడ్ పెడతారు. హెల్త్ ఇష్యూస్ ఇట్లా ఏమి ఉండవండి పిల్లలకి. ఓకే. సేఫ్టీ అండ్ సెక్యూరిటీ గురించి మాట్లాడదాం. ఢిల్లీ ఎన్సీఆర్ అంటున్నారు మీరు ఉండడానికి. ఇది ఢిల్లీ ఎన్సీఆర్ అంటే కొంత ఐటీ ఏరియా అని చెప్పాలి. అవునండి. అలాగే కొంత సేఫ్టీ సెక్యూరిటీ కన్సర్న్స్ కూడా ఒకసారి ఇక్కడ నుంచి పంపించే ఆడపిల్లలు కావచ్చు, లేకపోతే యంగ్స్టర్స్. ఈ యూనివర్సిటీ సేఫ్టీ విషయంలో అసలు ప్రాబ్లం లేదు సార్. ఎందుకంటే స్టూడెంట్స్కి ఓన్ అవుటింగ్స్ ఇట్లా ఏమి ఉండవండి. ఓకే. స్టూడెంట్ ఏదన్నా వీక్లీ ఏదైనా అవసరం ఉండి బయటికి వెళ్ళాలనుకోండి, విత్ పేరెంట్ పర్మిషన్ తోనే అవుటింగ్ అనేది ఉంటుందన్నమాట. ఓకే. సో చాలా సిస్టమేటిక్గా స్టూడెంట్ని లోపలే ఉంచుతారు తప్ప బయటికి పంపించి అదర్ యాక్టివిటీస్కి ఏదైనా స్టూడెంట్ ఇది అవుతాడన్న కాన్సెప్ట్లో వాళ్ళు కూడా చాలా ప్రాపర్గానే స్టూడెంట్ని. ఓకే. గీతా యూనివర్సిటీలో జాయిన్ అవ్వాలనుకునే వాళ్ళకి మీరు ఏం చెప్తారు? గీతా యూనివర్సిటీ మీరు మామూలుగా మన తెలుగు వాళ్ళకి చాలామందికి శస్త్ర యూనివర్సిటీ అని మనకి సౌత్లో ఉంటుందండి. ఓకే. సో శస్త్ర యూనివర్సిటీ గురించి చాలామందికి ఐడియా కూడా ఉంటుంది. ఓకే. సో అలాంటి యూనివర్సిటీ గీతా యూనివర్సిటీ నార్త్లో. ఓకే. చాలామంది ఇష్టపడతారు శస్త్ర జాయిన్ అవ్వడానికి, ఎందుకంటే చాలా తక్కువ ఫీజు ఉంటుంది, మెరిట్ బేస్ మీద ఇస్తారు, లిమిటెడ్ సీట్స్ తీసుకుంటారు. ఈ బేస్లో చాలామంది శస్త్ర యూనివర్సిటీ జాయిన్ అవ్వాలని కోరుకుంటారు. సో అదే రేంజ్లో మనకి గీతా యూనివర్సిటీ కూడా మెరిట్ బేస్లో స్టూడెంట్కి సీట్ ఇస్తుంది, లో బడ్జెట్ ఫీజులో.
దట్ ఇంటెక్ చాలా తక్కువ, ఇంటేక్ తక్కువ. 240 ఇంటెక్ ఉంది. ప్లేస్మెంట్ ఎష్యూరెన్స్ ఉంది కదా, 7.5 CGPA మెయింటైన్ చేస్తే డెఫినెట్గా స్టూడెంట్కి ప్లేస్మెంట్ అనేది ఉంటుందన్నమాట. సో ఇప్పుడు చాలా కాలేజీల్లో పిల్లలు చదువుతున్నారు, మీకు తెలియదు కాదు, ఒక 7 లక్షల మంది నుంచి 10 లక్షల మంది ఎవ్రీ ఇయర్ ఇంజనీరింగ్ జాయిన్ అవుతున్నారు ఇండియాలో. సో ఇందులో ఒక 20% ఇప్పుడున్న పరిస్థితులు అయితే ప్లేస్ అవుతున్నారు, 20-30%. రిమైనింగ్ పిల్లలు ఎందుకు ప్లేస్ అవ్వట్లేదు అంటే మెయిన్ రీజన్ ఒకటి స్కిల్ లేకపోవడం, రెండోది కమ్యూనికేషన్ ప్రాబ్లం. సో ఇవి రెండు అన్ని యూనివర్సిటీస్లో పర్ఫెక్ట్గా లేకపోవడం. రెండోది టూ మచ్ ఇంటెక్, అంటే ఏదో మనం పిల్లలు వచ్చారు, 1 లక్ష రూపాయలు ఫీజు కట్టారు, లోపలికి వచ్చేసారు, ఇట్లా వేలల్లో ఇంటెక్ తీసుకోవడం వల్ల చాలామంది పిల్లలకి క్వాలిటీ ఎడ్యుకేషన్ అనేది అందట్లేదు. ఇంకొకటి బేసిక్గా ఇప్పుడు చాలా యూనివర్సిటీస్, కొన్ని కాలేజీలు ఎట్లా ఉన్నాయంటే అవుట్డేటెడ్ సిలబస్, ఓల్డ్ సిలబస్నే వాళ్ళు యూస్ చేస్తున్నారు. సో దానివల్ల ఏంటంటే స్టూడెంట్ అప్డేట్ అవ్వకపోవడం వల్ల కూడా కొంత ప్లేస్మెంట్ విషయంలో సమస్య ఉందండి. సో ఇక్కడ గీతా యూనివర్సిటీలో తీసుకుంటే వీళ్ళు ఎవ్రీ 6 మంత్స్కి వాళ్ళ టోటల్ సిలబస్ ఏది ఉందో అప్డేటెడ్ కంపెనీస్కి ఎలా కావాలో అలా వీళ్ళు అప్డేట్ చేసుకుంటూ వెళ్తున్నారండి. సో దానివల్ల యూనివర్సిటీ అనేది బెస్ట్ యూనివర్సిటీగా ఉందన్నమాట. దట్ ఈ యూనివర్సిటీ యావరేజ్ ప్యాకేజ్ కూడా మనకి 6.39 ఉంది సార్, యావరేజ్ ప్యాకేజ్ యాజ్ ఎ ఫ్రెషర్గా. అవునండి, స్టార్టింగ్ ప్యాకేజెస్. హైయెస్ట్ వచ్చేసి 40 lakhs వరకు ఉంది. 40 lakhs కూడా ఉంది. ఇంకా ఎన్సీఆర్ అంటే మోస్ట్లీ ఐటీ ఏరియా, ఐటీ హబ్ అని చెప్పొచ్చు. మోస్ట్లీ అక్కడే వాళ్ళకి ఇంటర్న్షిప్స్ కానీ లేకపోతే జాబ్స్ కూడా ఈజీ అండి, జాబ్స్ ఈజీ. సో గీతా యూనివర్సిటీలో 2 స్ట్రీమ్స్ని ముందు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు మీరు. మెయిన్ ఒకటి క్వాలిటీ, ఓన్లీ 240 పీపుల్ స్టూడెంట్స్ని మాత్రమే బ్యాచ్కి తీసుకుంటున్నారు. ఎట్ ద సేమ్ టైం నెక్స్ట్ ఒక ఇంటర్నేషనల్, ఒక నేషనల్ లెవెల్లో ఉంటారు కాబట్టి కమ్యూనికేషన్ ఈజీగా డెవలప్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి గీతా యూనివర్సిటీ జాయిన్ అవ్వమని సజెస్ట్ చేస్తున్నాను. రైట్, చందు గారు, థ్యాంక్స్ అండి. గీతా యూనివర్సిటీ గురించి చాలా డీటెయిల్గా చెప్పారు. ఒక క్వాలిటీ అనేది ఎంత ఇంపార్టెంట్, అలాగే కమ్యూనికేషన్స్, ఇటు గ్రాడ్యుయేషన్ ఫినిష్ చేస్తున్న స్టూడెంట్స్కి, ఫ్రెషర్స్గా వెళ్ళే స్టూడెంట్స్కి కమ్యూనికేషన్ ఎంత ఇంపార్టెంట్. గీతా యూనివర్సిటీలో ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, ఫైనల్ ఇయర్ 3 సంవత్సరాలు కూడా ఇంటర్న్షిప్స్ చేయొచ్చు. సెకండ్ ఇయర్లో ఒక 3 months, థర్డ్ ఇయర్లో ఒక 3 months, ఫైనల్ ఇయర్లో ఒక 3 to 6 months. అంటే ఓవరాల్గా ఒక 1 year కూడా ఇంటర్న్షిప్లో, ఆల్మోస్ట్ ఒక 1 year ఇంటర్న్షిప్లో పాస్ అవుట్ అవ్వకముందే, గ్రాడ్యుయేషన్ అవ్వకముందే 1 year ఉంటున్నారు. ఇట్స్ అ వెరీ ఇంట్రెస్టింగ్ థింగ్. సో మీరు చందు గారిని, అడ్మినిస్ట్రేటివ్ డైరెక్టర్ చందు గారిని మీరు కన్సల్ట్ చేయొచ్చు. ఈ యూనివర్సిటీలో జాయిన్ అవ్వాలనుకున్నా, ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా ఆయనని కన్సల్ట్ చేయొచ్చు. థ్యాంక్ యూ చందు గారు.